చర్చ నడుస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. మీ అభిప్రాయం ఏంటి రాజధాని గురించి అంటే? ఇంకెవడేం చేసేది ఏముందండి, రాజధాని అదే అంత తయారైపోతుంది. ఇంకెళ్ళి ఇంకెవాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని మార్చడానికి కానీ ఏది అవకాశం లేదు. ఇంకా కానీ అమరావతి పేరుతో అవినీతి జరుగుతుంది, అభివృద్ధి ముసుగులో అంటున్నారు జగన్ గారు. అవినీతి అనేది జనరల్గా దాన్ని ఎవడ అడిగట్లేదు. ఓకే, ఎవరు చేసినా తిన్నావు మా దోచుకున్నారు అంటారే కానీ కరెక్ట్గా రేపు జగన్ ఉన్నా కానీ ప్రతిపక్షాలు ఎలాగ అంటాయి. దీనికి వాళ్ళకు ఉండాలి నమ్మకం. కానీ రేపు ఎన్నికల ఎజెండా కూడా ఆయన చెప్తుంది ఈ మావికని విధానంతో ఎన్నికలకు వెళ్తారంట. బాబే నచ్చితే మావికని అంటే వైసీపీ కోటేయండి, లేదంటే అమరావతి టీడీపీ కోటేయండి నాయనే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు మేము గెలిస్తే ఖచ్చితంగా రాజధాని మారుస్తానంటారు ఆయన కరాకండి. జరగని పనులు జరగదు. ఎందుకు జగన్ గారు గెలవరు అనుకుంటున్నారు? జగన్ గారు గెలుస్తారా చంద్రబాబు గెలుస్తాడనేది జనాలకి మైండ్లో ఉండాలి. ఓకే, మరి ఇప్పుడు చేసే పరిపాలన జనాలకి ఎలాగుందనేది అదేలే ఎలాగుందనేది మనకి ఇంకా సాధారణంగా కొంతమంది ఎలాగంటున్నారు, కొంతమంది ఎలాగంటున్నారు. నమ్మకం చెప్పలేము. మీ అభిప్రాయంలో ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? జగన్ వస్తాడు అనేది మనం చెప్పలేమండి. వదిలే ఏంటి పండి మీరు చెప్పండి బాబా, ఈ 2 ఏళ్ల పరిపాలన గురించి మీ అభిప్రాయం అంటే? ఏమండి, వెనకాల మనకు పొజిషన్ లేదు. ఏ నాయకుడు వచ్చి ఎక్కడి నుంచి తెస్తారు, వాళ్ళ ఇంట్లో నేను తీసుకొచ్చి పెట్టరు కదా, ప్రజలే కదా. మనకేమో ఇండస్ట్రియల్స్ అవి తక్కువ, పరికరాని భూములు ఎక్కువ. తెలంగాణకి ఇండస్ట్రియల్సే ఎక్కువ, వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, మనకు లేదు కనుక జగన్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఎవరు వచ్చినా దీన్ని మార్చే అంత సీన్ లేదు, ఇలాగే నడుస్తుంది. కానీ మీ ఉద్దేశంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మంచిది జరిగిద్దని మీరు భావిస్తున్నారు చివరిగా? ముఖ్యమంత్రి అంటే ఆయన సీనియర్ కదా, చంద్రబాబు నాయుడు. ఎక్కడ అన్నీ తెలిసి కుర్రోడు కొద్దిగా ఆవేశం, ఆయన సీనియర్, ఆశ చూసి నడుస్తాడు ఆయన. థ్యాంక్స్ బాబాయ్. 2 ఏళ్ళు అయ్యింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? కూటమి ప్రభుత్వం అంటే చిన్న మాట చెప్తా, మేము ఫీల్ అవునంటే చెప్తా. మనకి ఇప్పుడు ఉన్న లాంగ్వేజ్ని బట్టి ఏదైనా బట్టి కానీ అన్న క్యాంటీన్ అనేది మానాటి పేదవాళ్ళకి మాత్రం కరెక్ట్ అన్న. మానాటి పేదవాళ్ళకి కష్టం. ఉండోడు వస్తే తింటాడు, కారు వేసుకున్నోడు తింటాడు, బైక్ వేసుకుని వచ్చి కూడా తింటాడు. ఓకేనా, ఓకే అనే ముఖం చూస్తానని చెప్తున్నా, చిన్నమాట. ఇది ఏంటంటే నిరుపేదలకి ఉన్నోడు తినడము, లేనుడు కాదు. ఉన్నోడికి ఏం లేదా ఇంట్లో తినడానికి? ప్రభుత్వం కూడా పేదవాడి కోసమే పెట్టింది, అదేదో రుచి చూడడానికి కోసం వచ్చిన డైలీ రుచి చూడడం కాదన్నా, ఇక్కడ బాక్సులు పట్టుకుని వస్తుంటారు. ఇక్కడ ఒక్క చోట మిగతా అన్ని చోట్ల మొత్తం అన్ని చోట బాక్సులు పట్టుకుని వస్తున్నారు. బాక్సులు పట్టుకుని ఏం చేస్తున్నారు, 4-5 పేర్లు తీసుకెళ్తున్నారు, బాక్సులు పెట్టుకుంటున్నారు. స్కూల్ పిల్లలకి టైం అయిపోతుందని బాక్సులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. తీసుకెళ్తాం కానీ జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అన్నా నీకు ప్రశ్న చెప్పనా, జగన్ అన్న చాలా మంచివాడే కాదనట్లా. జగన్ అన్న ప్రభుత్వం ఏంటంటే తెలుసా, ఏదైనా పెద్ద కూడా అమలైంది ఆయన ప్రభుత్వంలో. 1-2 సంవత్సరాలు తేడా కానీ జగన్ అన్న ప్రభుత్వంలో అమలైంది. కానీ ఈయన ప్రభుత్వంలో ఏంటి తెలుసా, ఏం చెప్పినా సరే అమలు అవ్వట్లేదు అన్న. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అన్నా అది మనం చెప్పలేము అన్న. నేనైతే కంపల్సరీ గెలరని అనుకుంటా. గెలరని అంటే ఈయన ఒక 10 మందికి అన్నం పెడుతున్నాడు అన్న, ఒక 10 మందికి అన్నం పెడుతున్నాడు. ఈ అన్నం సింపతి పెట్టినా సరే ఈయనకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పర్లేదండి, మంచిగానే చేస్తాను. ఒక సినిమా హీరో అయినా సరే ఆయన తీసుకున్న వరకు అయితే మంచిగానే చేస్తాను. సో ఉప ముఖ్యమంత్రిగా మంచిగానే ఉంది. 5 శాఖల మంత్రిగా, 5 శాఖలకు మంత్రి, గ్రామాభివృద్ధి శాఖ మంత్రి ఆయన కదా. మీరు చెప్పిన రోడ్లు కదా ఆయన కింద వచ్చాయి. అదేనండి, మా ఊరైతే మంచిగానే ఉందండి. మంచి చేయడమే కావాలి. మా పంచాయతీ ఊరికి అయితే మంచిగా నీట్గానే చేస్తాను. పంచాయతీ రాజ్ కూడా ఆయన కింద ఉంది. అదే కానీ జనాల్ని పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటారు కొంతమంది. విమర్శలు అనేది ఉంటాయండి, విమర్శ అనేది లేకుండా ఎలా ఉంటుంది? విమర్శ ఓకే, వ్యక్తిగతంగా ఆయన చాలా మంది చాలా రకాలుగా తిడతారు. వ్యక్తిగతానికి రాజకీయానికి చాలా డిఫరెన్స్ కదా. మొన్న ఒక యూట్యూబర్ రావణ్ అనే ఒక వ్యక్తి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారా
ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పవన్ కళ్యాణ్ని. అలా మాట్లాడారంటే దాని దగ్గర 6 ఉంటుంది వాళ్ళకి. ఆల్రెడీ ఉంది, శిక్ష పడింది, పంపించారు రిమాండ్కి. అంతే కదా మరి, అలా విమర్శించకూడదు కదా, తప్పు కదా. సో ఆయన అభిమానులు బలంగా కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రి కంటే ఇప్పుడు ఆయనే చెప్తున్నారు కదండి, 15 సంవత్సరాలు ఆయన చెప్తున్నారు 15 సంవత్సరాలు కూటమి ఉండాలి చంద్రబాబు గారు అని. అది తెలంగాణలో పోటీ చేస్తాను కాబట్టి పవన్ కళ్యాణ్ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారా ఏం మనకి తెలియదు. సో చివరిగా ఆయనలో మీకు నచ్చిన విషయాలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం ఓకే, చాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? చాలా బాగా. జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇదే బాగుంది. జగన్ గారు ఉన్నప్పుడు ఏం నచ్చలేదు, ఇప్పుడేం నచ్చింది? జగన్ గారు ఉన్నప్పుడు బాగాలేదన్నావు కదా బాబే, అప్పుడేం బాగాలేదు ఇప్పుడేం బాగుంది అంటే? ఆయనది కూడా ప్రభుత్వం బాగుంది. ఓకే, మరి రేపు జగన్ గారు గెలుస్తారా మరోసారి అంటే? ఆయన గెలవాలనుకుంటున్నారా? ఎందుకు గెలవాలనుకుంటున్నారు ఆయన? ఆయన అన్నీ పెట్టాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్ని చెప్పినట్టే చేస్తున్నారా? లేదు. మరి అన్ని ఇచ్చేసామంటున్నారు ముఖ్యమంత్రి గారు. లేదండి, ఇవ్వలేదు పథకాలు. ఆయన అయితే మొత్తం అన్ని ఇచ్చేయండి. సరే, ఈయన అయితే ఏమీ ఇవ్వలేదు. సో జగన్ గారు రేపు గెలిచాక అమరావతి మారుస్తానంటున్నారు రాజధాని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన నెగ్గాలని మేము అనుకుంటున్నాం. మీరు కోరుకుంటున్నారు, గెలుస్తారా? గెలుస్తారండి. 3 పార్టీలు వస్తున్నాయి అవతల, 3 పార్టీలు వచ్చినా ఎలా గెలుస్తారనుకుంటున్నారు? గెలవాలనుకుంటున్నాం. మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే? ఆయనే గెలుస్తారు. ఎంత చెప్పినా జగన్ గారే గెలవాలంది మీకు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది, ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? పర్లేదు, బాగానే చేస్తుంది. ఏమన్నా పథకాలు అందాయా? పథకాలు ఏమన్నా అందాయా ఈ 2 ఏళ్లలో? కొన్ని ఆయన పెట్టిన పథకాలు అందినాయి. ఫ్రీ బస్ మీకే ఇచ్చారు, 3 గ్యాస్ సిలిండర్లు మీకే అంటున్నారు. ఇంట్లో ఎవరికైనా పెన్షన్లు వస్తున్నాయా? పెన్షన్లా వస్తుంది. జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చా బాగుందా? పర్లేదు, ఏది కూడా అయినా పర్లేదు. రోడ్లు మీ సైడ్ ఎలా ఉన్నాయి? చుట్టుపక్కల రోడ్ల కొంచెం డెవలప్, కొత్తగా వేస్తున్నారా రోడ్ల నిర్మాణం? జగన్ గారు మరలా గెలుస్తారా? అది కష్టమే. ఎందుకమ్మా, ఎందుకు కష్టం అనుకుంటున్నారు? ఆయన ప్రభుత్వంలో ప్రజలు కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఓకే, కానీ ఇప్పుడు జనాలంతా ఇబ్బంది పడుతున్నారు, భయంతో బతుకుతున్నారు అంటారు జగన్ గారు. జనాలు భయంతో బతుకుతున్నారు, రోడ్ల మీద రావాలంటే భయంగా ఉంది, నేనున్నప్పుడు అంత మంచి చేశాను అంటున్నారు ఆయన. నిజంగా ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా అంటే? పర్లేదు, ఇప్పుడైనా బాగానే ఉంది. వచ్చే ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు? ఇంకా మీ ఉద్దేశంలో ఆలోచన రాలేదు. అంటే జగన్ గారా, చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారు, ఇంకెవరైనా? ఇంకా ఆలోచన రాలేదు, ఇంకా పూర్తిగా అవ్వలేదు కదా. మొత్తం ఎలా ఉంది ఈ ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం? ఇప్పుడు పర్లేదు బాగా. ప్రస్తుతం చర్చ అంతా కూడా అమరావతి వర్సెస్ మావిగన్ మీద నడుస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి క్యాపిటల్ మీద అంటే? మావిగన్ అయితే బెటర్ అనే మా ఆప్షన్. ఎందుకు మావిగన్ అనుకుంటున్నారు? ఎందుకంటే 3 రాజధానులు మా పరం కూడా డెవలప్ అవుతుందని మా ఆలోచన. కానీ కొంతమంది జగన్ గారు గతంలో 3 రాజధానులు అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఒక నిర్దిష్ట విధానం లేదు జగన్ గారికి అంటారు కొంతమంది. ఎవరికైనా డెవలప్ అయితే మంచిదే కదా, ఆ ఉద్దేశంతో మావిగనే మా ఆప్షన్. సో జగన్ గారు అయితే బలంగా చెప్తున్నారు, ఇక్కడైతే అంటే అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ కేవలం 10,000 పెడితే అయిపోతుంది, 10,000 కోట్లు. సో ఖర్చు తగ్గుతుంది, మావిగన్ బెటర్ అని జగన్ గారు చెప్తున్నారు. ఏ విధంగా చెప్పినా మావిగనే బెటర్. జగన్ గారే బెటర్. ఎయిర్పోర్ట్ ఉంది, మావిగన్లో బస్ స్టాండ్ ఉంది, మావిగన్లో అన్ని విధాలుగా మావిగనే బెటర్. ఎందుకంటే జనాలకు కూడా దగ్గరలో అందుబాటులో ఉంటది, అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా. కానీ ఈ 3 ప్రాంతాలు కూడా అమరావతి సీడ్ యాక్సెస్ దాంట్లో కలిసే ఉన్నాయి కదా సిఆర్డీఏలో అంటుంది ప్రభుత్వం. సిఆర్డీలో ఉన్న ఇబ్బంది ఏముంది? ఏదైనా మావిగానే ఎటు చూసినా మావిగానే బెటర్ ఆప్షన్ అని అనిపిస్తుంది. సో జగన్ గారు గెలిస్తే మారుస్తా అంటున్నారు, గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? గెలిచే అవకాశం 99% ఉంది. అక్కడ 3 పార్టీల కూటమి ఉంది బ్రదర్, అవతల 3 కలిసే వస్తారు. మళ్ళీ 3 కలిసి వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ జగనే వస్తాడు పక్క. ఏ నమ్మకంతో జగన్ గారు మరలా గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ నమ్మకం అంటే వాళ్ళ నాన్న చేసిన అభివృద్ధి ప్లస్ ఈయన చేసిన పథకాలు, నవరత్నాలు అన్ని విధాలుగా చంద్రబాబుతో పోల్చుకుంటే అన్ని విధాలుగా బెటర్. ఫైనల్ గా అమరావతి వర్సెస్ మావిగన్, దేనికి మీ ఓటు? అమరావతి వర్సెస్ మావిగన్ అంటే మావిగన్నే మా ఓటు. నమస్తే. అమరావతి వర్సెస్ మావిగన్ ప్రస్తుతం చర్చ అంతా దాని మీద నడుస్తుంది. అసలు అమరావతి నెంబర్ 1 గా డెవలప్ అవుతుంది, 5 సంవత్సరాల్లో నాశనం అయిపోయింది. అసలు మావిగన్ అనేది ఒక పిచ్చోడు మాట్లాడుతున్న మాటలాగా ఉన్నాయి, కానీ అసలు గవర్నమెంట్ కి పనికొచ్చే మాటలు కాదు. అసలు జనాలు కూడా అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఒక మనిషి గురించి సీఎంగా చేసిన వ్యక్తి ఓడిపోయాడు. ముందుగా ఆయన ఏం చెప్పాడు, నేను అమరావతి క్యాపిటల్కి నేను ఓకే అని చెప్పాడు. 33,000 కాదు ఇంకా ఎక్కువ కావాలన్నాడు. తర్వాత పెద్ద మారుస్తున్నాడు.
అసలు 5 సంవత్సరాల్లో ఏపీని విధ్వంసం చేశారు. సో గతంలో ఆ విధ్వంసం నుంచి కోలుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని కూడా చక్కగా ఒక లెవెల్కి లాక్కొచ్చి మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కూడా మంచి అభిప్రాయంతో, ఏకాభిప్రాయంతో విద్యా వ్యవస్థని కానీ, అమరావతిని కానీ, గూగుల్ దాన్ని కానీ, క్వాంటమ్స్ కానీ, అనేక విద్యా సమస్యలను కానీ నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్నారు. అందుకని అసలు వేరే ఆలోచన లేకుండా ఈ గవర్నమెంట్ని కంటిన్యూషన్ చేస్తే మన ఆంధ్ర బాగుపడుతుంది, మన నెక్స్ట్ తరాలు కూడా మన పిల్లలు బాగుపడతారు. మనం కూడా చక్కగా మన క్యాపిటల్ ఏదంటే అమరావతి అని చెప్పడానికి బాగుంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఆంధ్ర గురించి గౌరవంగా ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా అందరూ మెచ్చుకుంటారు. సో గతంలో 3 రాజధానులు అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. మరి రేపు అసలు అవన్నీ కూడా అసలు ఆలోచనే అక్కర్లేదు. అసలు అమరావతికి చట్టబద్ధత తెచ్చిన తర్వాత వేరే ఆలోచన అనేది మాట్లాడే మాట అది కరెక్టా కాదనేది మీరు ఆలోచించుకోండి. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏం మాట్లాడినా చర్చ అవుతుంది. మరి అసలు ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, చివరిగా సార్ అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు అంటే? అమరావతి తప్పితే వేరే దాని గురించి అసలు మీరు అడగొద్దు, ఆలోచించొద్దు. అసలు ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా ఒక అమరావతిని గురించి తప్పితే వేరే ఆలోచన కానీ, వేరే మాటలు కానీ అసలు ఆలోచన అనవసరం. 2 ఏళ్లు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? మా అభిప్రాయం చాలా బాగుందనే చెప్తున్నా. సో ప్రజలకు వాళ్ళు చెప్పిన హామీలు నెరవేరుస్తున్నారా? ఏ టీవీ మీరు? మాది టీజీఆర్ మీడియా, జనం పల్స్, చాలా ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు చేసిన ప్రతి పని బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెట్టారు, రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది, రౌడీ పాలన నడుస్తుంది అంటే తప్పది. ఆయన అవగాహన పొందుతున్నాడు అంతే. సార్ ప్రస్తుతం చర్చ అంతా కూడా అమరావతి వర్సెస్ మావిగన్ మీద నడుస్తుంది. అది తప్పు, అది కూడా కాదు. మావిగన్ అనేది అసలు లేనే లేదు. రేపు ఆయన గెలిచాక మావిగన్ పెడతారంట. అది జరగని పని. ఎందుకు సార్, ఎందుకు జరగని పని అంటే? అది ప్రజల్లో ఏ ఊరికి బస్ ఎక్కాలి మేము చెప్తారంట, పెట్టిన తర్వాత చెప్తారంట. పెట్టిన తర్వాత ముందే ఆడమను. ఓకే, ఆయన కరాఖండిగా చెప్తున్నారు ఎన్నికల్లో మావిగన్ వాళ్ళ ప్రధాన అంశం అయితే గెలవరు ఖచ్చితంగా గెలవరు. సార్ నా ప్రశ్న ఏంటంటే, 10 మంది ఉన్నారు, 10 మందిని అడుగుతాను. గతంలో 3 రాజధానులు అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, ఇప్పుడు మావిగన్ ఆయన మాట వినరు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అవును, ఆయన మాట వినరు. రేపేమంటారో చూడాలి. ఇదే స్టేజీలో జనాలు లేరు. పాదయాత్ర కూడా చేస్తారంట జగన్ గారు. ఈసారి రాళ్ళు రప్పలు పెట్టి కొడతారు. సార్ చివరిగా మావిగన్ వర్సెస్ అమరావతి దేనికి మీ ఓటు? మేము అమరావతికి ఓటు. థ్యాంక్స్ అండి.